నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణ హత్య జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కొందరు యువకులు గంజాయి తాగడం, విచ్చలవిడిగా విక్రయాలు జరగడం గమనించి అడ్డుకున్నారు. సదరు విక్రయాలు అరవ కామాక్షి అనే మహిళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిసి పోలీసులకు సైతం సమాచారం అందించేవారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న గంజాయి బ్యాచ్ ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం సాయంత్రం పిల్లలతో స్కూటీపై ఇంటికి వెళ్తుండగా హౌసింగ్ బోర్డు ఆర్చ్ వద్ద 9 మంది గుర్తు తెలియని యువకులు పెంచలయ్యను అడ్డుకున్నారు. దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన పెంచలయ్యను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ వేణు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక మహిళా గంజాయి బ్యాచ్ను నడిపిస్తుండడం, వ్యాపారానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఏకంగా హత్య చేయించడం జిల్లాలో సంచలనం రేపింది. స్థానికంగా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, దాంతో దుండగులు చివరకు హత్యకు బరితెగించారని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా కూడా ఫలితం లేకపోయిందని, చివరకు పెంచలయ్య ప్రాణాలు తీశారని స్థానిక యువకులు మండిపడుతూ ఉన్నారు. ఈ దాడిని సిపిఎం రాష్ట్ర జిల్లా కమిటీతో పాటు ప్రజా నాట్య మండలి, డివైఎఫ్ఐలు తీవ్రంగా ఖండించాయి. హత్యకు కారణమైన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. హత్య విషయం తెలిసిన వెంటనే సిపిఎం నేతలు, కార్యకర్తలు భారీగా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పెంచలయ్య, దుర్గా దంపతులు హౌసింగ్ బోర్డు నివాసం ఉంటున్నారు. అయితే వీరికి 2 పిల్లలు. ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పెంచలయ్య కొన్నేళ్ల కిందట బోడిగాడి తోట నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి మారారు. సమాజ స్పృహతో పాటు వామపక్ష భావజాలముండే ఈయన సిపిఎంలో నాయకుడిగా, ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే నెల్లూరు నగరంలో ఇటీవలి కాలంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన ప్రజలను చైతన్యపరచడానికి అనేక కళారూపాలను రూపొందించి ప్రదర్శించాడు. పోలీస్ శాఖ సహకారంతో కొన్ని కార్యక్రమాలు కూడా చేశాడు. అయితే గంజాయి మానండంటూ స్థానికంగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఇది స్థానిక గంజాయి ముఠాకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో కొంతకాలంగా ఆయన కదలికలపై నిఘా వేసిన ఆ ముఠ పగడ్బందీగా పథకం రూపొందించి ఆయన్ను హతమార్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. చేసేది, బంగాగులు అమ్మేది, మత్తు మాత్రలు అమ్మేది, చేసేది, బంగాగులు అమ్మేది, మత్తు మాత్రలు అమ్మేది, చేసేది, బంగాగులు అమ్మేది, మత్తు